హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేనేం చేస్తున్నానో. ఒక ఆనపకాయ అయితే తీసుకున్నానండి. చాలా లేత కాయ ఇది. చాలా బాగుంది ఈ కాయ. ఇలా పైన ఉన్న స్కిన్ అయితే నేను తీసేసుకున్నాను మొత్తం. అలాగే లోపల ఉన్న విత్తనాలు కూడా తీసేసుకున్నాను. చక్కగా ఒక 3 ముక్కలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ ఒకటి తీసుకున్నాను నేను. అలాగే నా దగ్గర అయితే వెజిటేబుల్ కట్టర్ అయితే ఉందండి. ఈ వెజిటేబుల్ కట్టర్‌లో నాకు తురుముకునే బ్లేడ్ కూడా ఉంది. ఇలాగైతే తురిమేసుకున్నాను. చూస్తున్నారు కదా! క్యారెటు, ఈ ఆనపకాయను కూడా తురుముకున్నాను. చక్కగా చాలా బాగొచ్చింది. ఇది ఏదైనా సరే ఇలా తురుముకోవచ్చండి మనకి. చూసారు కదా! ఇప్పుడైతే చక్కగా ఎంత బాగా వచ్చిందో తురుముకున్న తురుమంతా కూడా చన్నగాన. మన ఆనపకాయలోనే కూడా చాలా ఎక్కువ వాటర్ ఉంటది కదండీ! ఆ వాటర్‌తో సహా ఎలా బాగా తురుము బావుంది. కటింగ్ అయితే బాగా అవ్వింది. ఇప్పుడైతే నేను మల్టీగ్రెయిన్ ఆటా పిండి నా దగ్గర అయితే ఉందండి. ఇంతకుముందు మీకు నేను మన ఛానల్‌లో వీడియో కూడా పెట్టానండి. చాలామంది చూసుంటారు. ఆ మల్టీగ్రెయిన్ ఆటా పిండి అయితే నేను తీసుకొని దాంట్లో మనం ముందుగా తురుముకున్న క్యారెట్, ఈ ఆనపకాయ తురుము కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం ఎక్కడ ఒక చుక్క వాటర్ అయితే వేయనవసరం లేదు. ఈ క్యారెట్టు ఏ మన ఆనపకాయ తురుముతోనే దాంట్లో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వాటర్‌తోనే చక్కగా నేనైతే ఇలా కలిపేసుకున్నానండి. చక్కగా ముద్దయిపోయింది. పిండంతా ఇలాగ ముద్దలా కలిపేసుకున్నాను. ఒక్క చుక్క వాటర్ లేకుండాన. మనకి అందులో వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి వాటర్ అవసరం లేదు. నేనైతే ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకున్నాను. చపాతీలాగా మనం చేసుకొని ఇలాగా చక్కగా చపాతీలాగా చేసేసుకొని ప్యాన్ తీసుకొని నేనైతే బాగా పులకలాగా చపాతీలా కాల్చేసుకోవాలండి. ఆయిల్ అయితే ఎక్కడ నేను ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకోలేదు. ఆయిల్ వేయకుండా నేను పులకలా కాల్చేశాను. చాలా అంటే చాలా స్మూత్‌గా వచ్చాయండి. చాలా బావుంది ఈ చపాతీ. టేస్ట్ కూడా బావుంది. ఎందుకంటే మనం సొరకాయ తురుము, క్యారెట్ తురుము కూడా వేసాం కదా! అందువల్ల చాలా టేస్ట్‌గా ఉంది. దీనికైతే కాంబినేషను మటన్ కర్రీ, చికెన్ కర్రీ కూడా వేసుకొని తినొచ్చు. చాలా బావుంటది. కొంచెం మనం ఆలోచిస్తే గనక ఇలా హెల్తీ చపాతీ, హెల్తీ పుల్క ఇలా చేసుకోవచ్చండి మన ఇంట్లో. ఇలా వెజిటేబుల్‌తోని తురుముకొని ఇలా చక్కగా చపాతీలు, పుల్కాలు కాల్చేసుకోవచ్చు. ఎంత బాగొచ్చాయంటే టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది. ఇంకా మనం జర్నీ చేసినప్పుడు కూడా ఇవి చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చండి. చక్కగా తినేయొచ్చు. మనకి ఆకలేసినప్పుడు. చూసారు కదండీ! హెల్తీ సొరకాయ, క్యారెట్ తురుముతో మనం మల్టీగ్రెయిన్ ఆటా పిండితో కలిపి చపాతీ నేనైతే పుల్కా చేశాను. చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయండి. ఇంకా మన వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తాయండి. చూడండి.